రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆలేరు దగ్గర ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా కిందకు దిగగానే క్షణాల్లో బస్ కాలిపోయింది. మరికొన్ని చోట్ల కూడా పలు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. రాష్ట్రంలో పలు చోట్ల వాహనాల్లో మంటలు వ్యాపించాయి. వరంగల్ హైవేపై ఆలేరు దగ్గర ఆర్టీసీ గరుడ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ వస్తున్న బస్సులో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. ప్రయాణికులంతా కిందకు దిగిన తర్వాత క్షణాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇంజన్లో సమస్య కారణంగానే మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఓ మారుతి రిడ్జ్ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ప్రయాణికులు వెంటనే గమనించి బయటకు దిగడంతో ప్రాణహాని తప్పింది. పోలీసులు వచ్చి మంటలను చల్లార్చారు. అటు ఎల్బీ నగర్లోనూ ఓ కారులో మంటలు వ్యాపించాయి. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో రోడ్డుపై వెళ్లే జనం వెంటనే స్పందించి మట్టి ఇసుకతో మంటలను అదుపులోకి తెచ్చారు. వికారాబాద్ జిల్లాలో కర్ణాటకకు చెందిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని కేశవరెడ్డి స్కూల్ దగ్గర ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వికారాబాద్, హైదరాబాద్లోని పలు ఆసుపత్రులకు తరలించారు. హైదరాబాద్ అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. బలిజగూడ గుట్ట ప్రాంతంలో మంటలు వ్యాపించడంతో అటవీ ప్రాంతం తగలబడిపోయింది. వరుస ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.